ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. ఎంత దౌర్భాగ్యశాలులైనా అదృష్టవంతులుగా తయారయ్యావాలి అంటే ప్రేమ. ఈ తాళం చెవితోనే ఎలాంటి పాపాత్ములైనా అదృష్టవంతులుగా తయారవుతారు అంటున్నారు పరమాత్మ. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? పరమాత్మ అంటున్నారు, బాబ్దాదా ముఖ్య విశేషత లేదా మిమ్మల్ని అందరినీ ఏదైతే విశేషంగా తయారు చేసిందో, అన్నిటినీ మరిపించిందో, ఆత్మాభిమానులుగా తయారు చేసిందో అది ఏమిటంటే ప్రేమ మరియు లవలేని స్థితి. ప్రేమ అనేది మీ అందరికీ కూడా ఒక సెకండ్లో 5000 సంవత్సరాల యొక్క విస్మృతి విషయాలన్నిటినీ స్మృతిలోకి తీసుకువచ్చింది. పరమాత్మ పైన ఉన్న ప్రేమ సర్వ సంబంధాలను జోడించేలా చేసింది, సర్వస్వ త్యాగిగా తయారు చేసింది. ఎలాగైతే బాబా ఒక్క విశేషత ద్వారా ఒక్క సెకండ్లో తన వారిగా చేసుకున్నారో, అలాగే మీరు అందరూ కూడా ఈ విశేషతలను ధారణ చేసి బాబా సమానంగా తయారయ్యారా? సాకార తండ్రులు ఈ విశేషతలో 1% కూడా లోపం లేదు, పూర్తి పరిపక్వంగా చూశారు. కనుక విశేషాత్ములైన మరియు బాబా సమానంగా తయారైన మీరు కూడా పరిపక్వంగా ఉండాలి. ఎందుకంటే దీని ద్వారానే సర్వ ఆత్మల యొక్క భాగ్యం లేదా అదృష్టం మేల్కొంటుంది. అదృష్ట తాళం తెరిచేటటువంటి తాళం చెవి ఏమిటి? ప్రేమ. ప్రేమయే అదృష్టానికి తాళం చెవి. ఇది మాస్టర్ తాళం చెవి. ప్రేమ అనేది ఎలాంటి దౌర్భాగ్యశాలినైనా గాని భాగ్యశాలిగా చేస్తుంది. దీని గురించి మీరు అనుభవీలైనా? ఎంతెంతగా బాబ్దాదుతో ప్రేమ జోడింపబడుతుందో అంతగా బుద్ధి తాళం తెరవబడుతూ ఉంటుంది. ప్రేమ తక్కువ ఉంటే అదృష్టం కూడా తక్కువగానే ఉంటుంది. కనుక సర్వ ఆత్మల అదృష్ట తాళాన్ని తెరిచే తాళం చెవి మీ దగ్గర ఉందా? లేదా మాయ భిన్న భిన్న రూపాల్లో లేదా రంగుల్లో ఈ తాళం చెవిని దొంగలించడం లేదు కదా? మాయ యొక్క దృష్టి అంతా ఈ తాళం చెవి పైనే ఉంది. అందువలన ఈ తాళం చెవిని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రేమ అనేది అనేక వస్తువులపై ఉంటుంది. ఏ వస్తువుపైనైనా ప్రేమ ఉన్నట్లయితే బాబాపై ప్రేమల శాతం వచ్చేస్తుంది అని అంటున్నారు పరమాత్మ. అచ్చా.